హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడుండే ఈ హడావుడి రోజుల్లో స్కూల్‌కి తొందరగా మనం బాక్స్ రెడీ చేయాలంటే ఇలాంటి రెసిపీని కంపల్సరీ ఎంచుకోవాల్సిందే. అదేమిటంటే మంచి టేస్టీ అయిన కరివేపాకు రైస్ అండి. పిల్లలకి మంచి హెల్తీ అయిన ఫుడ్ ఇది. ఇలా కరివేపాకు ఏందంటే మనం ఏ కర్రీలో వేసినా తీసి పారేస్తాం కదండీ! ఇలా చేయండి. ఒక్క మెతుకు గూడా గిన్నెలో లేకుండా ఊడ్చి మరీ తింటారండి. అంత బాగుంది. కానీ ఈ కరివేపాకుతోని ఒక్కసారి చేసి చూడండి. కళ్ళకు గూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడుండే పిల్లలకి, ఈ చదువులకి, కళ్ళకి చాలా అంటే చాలా అవసరమండి ఈ కరివేపాకు. ఈ కరివేపాకుతోని మనం ఖచ్చితం తయారు చేసుకోవాలండి. కనీసం వారంలో 2 సార్లు ఇలా లంచ్ బాక్స్‌లోకి తయారు చేసి పెట్టండి. వాళ్ళ కంటికి గూడా చాలా అంటే చాలా మంచిదండి. మంచి హెల్తీ అయిన రెసిపీ ఇది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తారనే నమ్మకంతోనే అందరికీ ఇలా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎవ్వరూ మిస్ కాకుండా ట్రై చేయండి. అది ఎలా అంటే మంచి స్మెల్ వచ్చే కరివేపాకు తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే కరివేపాకులో 2 రకాలు ఉంటుందండి. ఓకేనా? అది మాత్రం కంపల్సరీ గమనించండి. స్మెల్ వచ్చేదాన్ని తీసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఆ వాసనకే పిల్లోళ్ళు కడుపు నిండా అన్నం తింటారండి. అంత బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దూసి ఈ కరివేపాకు మొత్తాన్ని మిక్సీ జార్‌లో వేసి ఈ టైప్‌లో పొడిగొట్టుకోవాలండి. నీళ్లు పొయ్యకుండానే ఇలా పొడిగొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి, ఆ తర్వాత ఇప్పుడు మనం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి, వేరుశెనగ పప్పులు గూడా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కలు పొడిచి వేసి, జీడిపప్పులు ఒక 10, 15 దాకా ఏసుకోండి, ఇబ్బంది లేదు. జీడిపప్పు గానీ, వేరుశెనగ పప్పులు గానీ కొంచెం ఎక్కువైనా గానీ ఇబ్బంది లేదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రుచి గూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఒక 2, 3 ఎండుమిరపకాయలు వేసేసుకునేసి కాస్త ఇలా బాగా కలుపుతూ వీటిని అన్నింటిని గూడా ఇలా బాగా సన్నమంట మీద వేగనిచ్చుకోవాలండి. ఇవి మంచి ఎర్రగా గాని ఏగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఒక 5, 6 పచ్చిమిరపకాయలు ఇలా చీరి వేసి 4 రెమ్మలు కరివేపాకుని మీదకించి అలా వేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ ఈ పచ్చిమిరపకాయలని వీటిని కూడా కొంచెం అలా వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయల్లో ఉండే ఫ్లేవర్ కూడా ఈ ఇందులోకొచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమనే. ఓకే. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసిన ఈ కరివేపాకు పొడి ఏదైతే ఉందో ఆ పొడిని దీంట్లో వేసుకోవాలి. వేశాక దీంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేశాక ఇలా కలుపుతూ దీన్ని సన్నమంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఇందులో ఉన్న పసరు వాసన కొంచెం బాగా పీల్చుకునే విధంగా ఏందంటే ఇందులో ఉన్న నీరు శాతం మొత్తం ఇనికిపోవాలండి. అంటే బాగా ఫ్రై అంటే చుక్కలాగా అంటే పొడిలాగా మారాలి. ఆ టైప్ మనం చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే రుచి సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత రైస్ అవసరమో అంత రైస్ వేసుకోవచ్చు. అంటే నేను ఒక ఇద్దరు పిల్లలకి ఎంత అవసరమో అంత రైస్ ఏసానండి. ఓకేనా? అదే కొలతండి. అంటే చాలామంది మీరు ఎంత ఏశారు అని అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఒక ఇద్దరు పిల్లలకి ఎంత అవసరమో అంత ఏశానండి. ఓకే. ఎంత సరిపోతదో అంత. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మనం రైస్ తీసుకునేటప్పుడే మనం వండినప్పుడు కొంచెం పెల్లలుగా ఉంటుంది గదూ! దాన్ని మనం కొంచెం పొడిలాగా చేసుకోవాలండి. అంటే మరి ఎక్కువగా ఈ ఉండలు లేకుండా కొంచెం పొడిలాగా చేస్తే బాగా కలిసిపోతుందండి. ఓకే. ఈ టైప్‌లో మనం ఇలా బాగా ప్రతి ఒక్క మెతుక్కు గూడా ఇది అతుక్కునే విధంగా ఇలా కలుపుకునేసి మీదకించి నిమ్మరసం అలా పోసుకోవాలండి. నిమ్మరసం పోసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం పోసిన తర్వాత ఇది ఇంక ఎక్కువ శాతం ఫ్రై అవ్వకూడదండి. ఓకేనా? కొద్దిగా అలా మిక్స్ చేసుకునేసి ఇలా కొత్తిమీరని శుభ్రంగా కడిగి దాంట్లో వేసేసుకోవాలి. ఈ కొత్తిమీరని కడిగి ఇరిసి దాంట్లో వేశాక ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకునేసి ఒక్కసారి టేస్ట్ చూడాలండి. అంటే సాల్టు ఇవన్నీ సరిపోయాయా? అంటే ఎలా ఉంది అన్నది ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇక లంచ్ బాక్స్‌లో పిల్లలకి పెట్టేసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు గూడా ఎంత మొండి వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. అంటే నేను అన్నం తినను అని మారం చేసే పిల్లలు గూడా ఇది ఒక్కసారి టేస్ట్ చూసారంటే మమ్మీ నాకు ప్రతిరోజు ఇలానే చేసి పెట్టమని అడిగి మరీ తింటారండి. అంత బాగుంది. ఇది పిల్లలకే గదండీ! పెద్దలకు గూడా కళ్ళకి చాలా అంటే చాలా మంచిది. ఇంకా ఎంట్రుకలు గూడా
ఎక్కువ శాతం తెల్లబడకుండా నల్లగా కూడా ఉంటాయండి. కనీసం వారంలో 2, 3 సార్లు ఇలా మనం కరివేపాకుతో చేసుకొని గాని తినగలిగితే ఎలాంటి వాళ్ళకైనా సరే అండి ఎంటికలు తెల్లబడకుండా బ్లాక్ కలర్‌లోనే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీని మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు. ఓకేనా?